అందరికీ నమస్కారం అండి. మరి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విషయం తెలియాలి. మొన్న సాయంత్రం అంటే 3 గంటల సమయంలో రీసర్వే జరిగిన విలేజ్ వేములపూడి గ్రామం రెవెన్యూ విలేజ్ మొత్తం రీసర్వే జరిగింది. దానికి సంబంధించిన పాస్బుక్లు డిస్ట్రిబ్యూషన్ కోసం వేములపూడిలో సభ ఏర్పాటు చేసి పాస్ పుస్తకాల కోసం అందరినీ రమ్మని డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం వెళ్ళడం జరిగింది. ఎంఆర్ఓ గారు అయితే అందరం అటెండ్ అయ్యాం. అప్పటికే టెంట్లో జనాలు కూర్చున్నారు. మరి ఎంఆర్ఓ గారు ఎవరికి ఇవ్వాలో ముందు వచ్చిన వాళ్ళు కొన్ని పేర్లు చూసే క్రమంలో లోపల కూర్చొని ముందు వచ్చిన వాళ్ళకి అన్నీ రాస్తున్నారు విఆర్ వాళ్ళు, ఎంఆర్ఓ గారును. ఈ టైంలో ఈ అప్పనపాలెంకి చెందిన వైసీపీ కార్యకర్త నూకరాజు అనే వ్యక్తి పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు. ఏంటి ఇలా కేకలేస్తున్నాడు అని ఒకసారి ఆ కిటికీలోంచి చూస్తే వీళ్ళందరం చాలా పెద్ద ఏదో జరిగిపోయిందన్నంత కేకలేస్తున్నాడు. చూస్తే ఏంటంటే ఫుల్గా మందు దాగి ఇష్టం వచ్చిన మాట్లాడుతూ అది అది ఎలా చెప్పాలి అంటే సంస్కారం ఉన్న వాళ్ళు మనం చెప్పలేము. అతను అడ్డుకోవడం కోసం అదే గ్రామస్తుడు సత్యబాబు అనే వ్యక్తి ఒక రైతు పాస్బుక్ తీసుకోవడానికి వచ్చిన రైతు కూడా ఇది కరెక్ట్ కాదు, ఇక్కడి నుంచి అలాగా కేకలేకు, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, ఇలా మాట్లాడడం సబు కాదని అంటుంటే చీటికి మాటికి పెద్ద పెద్ద కేకలేయడం, బూతు మాటలు మాట్లాడడం. అప్పుడు ఒక 10 నిమిషాల టైంలో 5-6 సార్లు లుంగి ఎత్తడం, తప్పుడుగా మాట్లాడడం. వీళ్ళేం చేస్తారు, ఎంఆర్ఓ ఏం చేస్తాడు, ఈ నాయకుడు ఏం చేస్తాడు, ఆ నాయకుడు ఏం చేస్తాడు అని అన్ని బూతు వచ్చినాలే. అవి మరి వేరొకరు మాట్లాడగలరు కానీ మన ఒకటి మాట్లాడలేం. సరే సర్ది చెప్తున్నారు కదా అని ఊరుకున్నాం. అది ముదురుతుంది. అయితే పద్ధతిగా అయితే వాళ్ళు ఆడి మాటలకి అక్కడే తొక్కేయాలి పద్ధతిగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడికి వచ్చిన పాస్బుక్ తీసుకున్న వాళ్ళందరూ కూడా తిరబడ్డారు. ఇంతలోకి చిన్నబాబు గారు వెళ్ళి అదే ఎందుకులే అది తాగేసి ఉన్నాడు కదా ఏదో అవుతాడు అనేసి పంపించాడు. హెల్మెట్ అతని మీద కూడా తిరబడ్డారు పద్ధతిగా. అయితే అతని మీద కూడా ఏం చేస్తావు అది ఇది మాట్లాడకూడదా అంటే, నువ్వు మాట్లాడు, ఇక్కడ కూర్చో, వీళ్ళందరూ ఎలా కూర్చుంటున్నారు అలా కూర్చో, ఏమైనా ఉంటే అడగాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడుతావు ఇక్కడ అని ఆయన కూడా అనడం జరిగింది. మొత్తానికి కొంచెం వెళ్ళు అని చెప్పడం, అలా ముందుకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ మేము సభ ఈలోపున ఎంఆర్ఓ గారు పెద్దలందరూ వచ్చిన తర్వాత సభ మొదలెట్టాం. మళ్ళీ అదే రీతిలో ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడుతున్నాడు. 1-2 కాదు, అది ఇష్టం వచ్చినట్టు. దాన్ని మరి ఇంతమంది ఉన్నారు అక్కడ, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. పాస్బుక్లో ఒక తెలుగుదేశం వాళ్ళకి రావు కదండి, మరి వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. ఇంకో చిత్రం ఏంటంటే మరి దీన్ని రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు. ఈ తాలూకా వైసీపీ కార్యకర్త వాళ్ళ బావ మావయ్యలు కూడా అక్కడే ఉన్నారు. బావ అంటే వీళ్ళ అక్కనిచ్చిన చేసుకున్న బావ అతను కూడా పక్కనే ఉన్నాడు. మరి వీళ్ళందరూ పక్కన ఉన్నప్పుడు వీళ్ళందరికీ లేనిది ఇది మరి ఏమన్నా తేడా ఉండి మరి పార్టీ పరంగా కానీ తిరగబడేటట్టు ఉంటే వాళ్ళు మనుషులు కదండి. మరి వాళ్ళ బామ్మర్దిని ఏమన్నా దెబ్బలాడి పోలీసులు తీసుకెళ్తుంటే ఊరుకుంటారా? దెబ్బలాడితే ఊరుకుంటారా? వీళ్ళని వ్యాసాలు వేశారు కాబట్టి వాళ్ళు కూడా అసహ్యం వేసి ఆడి గురించి ఏం మాట్లాడకంటే ఎదవింతే ఇంక ఈడు బతికింతే అనే పరిస్థితి. ఆడు తాగేసి ఉదయం నుంచి, ఇది ఇంకో విషయం అండి, ఇది ఒకడు ప్రిపేర్ చేసి పంపించాడంట. గతంలో ఒకడు ఇలాంటి దొంగకేసులు పెట్టి అలవాటు ఉన్నవాడే, ఇక్కడ సభ జరుగుతుంది, నీ ఇష్టానుసారంగా మాట్లాడు, ఎవడేం చేస్తాడు చూద్దాం ప్రిపేర్ చేసి పంపించాడట. అదైతే తర్వాత తెలిసింది కానీ మాకు ముందు అయితే తెలీదు. మరి దీన్ని రాజకీయం చేసి పోలీసుల మీద ఇష్టాసారంగా మాట్లాడి మరి అంతలాగా సభని రభస చేస్తుంటే, ఆ పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ రభస చేస్తుంటే ఎంఆర్ఓ గారు ఇమీడియట్గా పోలీసులు పంపించమని ముందే చెప్పారు. ఎస్ఐ గారు ముందు ఎంఆర్ఓ గారు చెప్పినప్పుడు కరెక్ట్గా కానీ పోలీసులు వచ్చి ఉంటే రెండోసారి కరెక్ట్గా అక్కడే ఈ గొడవ ఉన్నప్పుడే దొరుకున్నాం. అప్పటికే కొంచెం వాళ్ళు లేట్ చేయడం, మళ్ళీ ఆయన రెండోసారి ఫోన్ చేసి ఇక్కడ రభస అవుతుంది మీరు ఎవరో పట్టించుకోరేటని వెళ్ళడం. అయితే ఎవరో కూడా కార్యకర్తను ఇలాంటి ప్రసారం వస్తుందని అక్కడ వాళ్ళు తగ్గమన్నాం మేము.
వద్దులే రకరకాలుగా అంటారు. వాళ్ళు ప్రభుత్వం ఇది ఎంఆర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళే కాల్ చేస్తారని ఊరుకున్నాం. దాన్ని అంచెలంచెలుగా అలవలు సెలవులు పలుకులు పలికి రకరకాల వీడియోలు వస్తున్నాయి. వీడియోలు మాట్లాడడం ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. దీంట్లో మరి గణేష్ గారు చాలా బాగా మాట్లాడేస్తున్నారు మీరు వీడియోల్లో. మా కార్యకర్తని మన నాయకుడిని కొట్టేశారు, అది కూడా అక్కడ ఉన్న మాకేదో ఎవరికో చూపించేసి అక్కడి నుంచి లైవ్ చూపించేశారు, ఇలాంటి ఏం మాట్లాడుతున్నారు. అవును, మరి మీ ఆ నూకరాజు చిన్నవాడు కాదు కదా, ఉత్తరాంధ్ర లీడరు, మీ వైసీపీ పార్టీకి ఉత్తరాంధ్ర లీడరు. బోల్డ్ అంది ఈ ఏరియాని ప్రత్యేకమైన రాష్ట్రం చేయమని పోరాడినోడు, రాష్ట్ర సమితి అధ్యక్షుడు. మరి అతన్ని కొడుతుంటే మరి మేము చూడాలి కదండి. మరి అంత మహానుభావుడిని కొడుతుంటే మేము చూడాలి కదా. అందుకు ఆ పోలీసులు లైవ్ పెట్టారు. మాట్లాడడానికి కొంచెమైనా ఆలోచించి మాట్లాడండి. మాట్లాడదామా ఏదో మాట్లాడేద్దాం అంటే చేసే పని ఏమి లేదు. ఇప్పుడు ప్రారంభోత్సవాలు లేవు, ఏం చేయడానికి ఏమి లేదు. ఇప్పుడు ఎక్కడొక్కడ జనాల్లోకి వెళ్ళాలా, ఇలాంటి తప్పుడు కేసులు తప్పుడు మరి పెట్టుకొని వెళ్ళి జనాలు ఏదో మబ్బి పెట్టాలని, మా మీద బురద జల్లాలని తప్ప అతను ఉడేసి మాకు లైవ్ చూపించడం అది మీకు అలవాటు. అది గతంలో గుర్తుంది కదా మీకు. అలవాటు ఉన్నాయి అన్ని ఏంటి ఇదే ఏంటండి, లాఠీకి జందుబాం. లాఠీకి జందుబాం ఎక్కడదండి కోర్సు? ఈ కోర్సు అంతా మా మీద అప్లై చేసి ఇది చేస్తున్నారు. ఇంకో విషయం తెలుసా గణేష్ గారు, వాళ్ళు తీసుకెళ్ళి పోలీసులు తీసుకెళ్ళి రాత్రి తీసుకెళ్ళిపోమని ఫోన్ చేస్తే ఇక్కడ ఉంచకంటానా ఒక్కడు వెళ్ళలేదు. మీ నాయకులు లోకల్ నాయకులు ఉన్నారు కదా, మరి లోకల్ నాయకులు ఎందుకు వెళ్ళలేదండి? ఎప్పుడు వెళ్ళారు మీరు? మరి ఆ రాత్రి ఎవడన్నా జామీన్ ఇచ్చి తీసిరావడానికి వెళ్ళాలి కదా, ఎవడూ వెళ్ళలేదు. ఏం చేద్దంటే ఆడు ఉదయం నుంచి 10 సార్లు పడ్డాడు, 10 సార్లు తాగాడు. ఆడి పనే ఇది, ముడుకులు కొట్టిపోతాయి, కాళ్ళు కొట్టిపోతాయి, మోకం కొట్టిపోద్ది. ఆడికి ఈవేళ కాదు కదా, ఆ ఏరియా అంతా ఎంక్వైరీ చేయండి. సరే, ఇంకొక విషయం, అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాస్బుక్లకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ సంతకాలు కూడా అక్కడ ఉన్నాయి, ఎవరెవరు వచ్చారన్నది. ఆ సంతకాలన్నీ ఉన్న వాళ్ళు అందరిని ఎంక్వైరీ చేయండి. రండి, ఓపెన్ ఎంక్వైరీ పెట్టండి. మీరు రండి. అక్కడ వీళ్ళ తాలూకు బావున్నాడు, వీళ్ళ తాలూకు మాయిలు ఉన్నారు. మరి వీళ్ళందరూ వాళ్ళు అడగండి. వాళ్ళు పోని కనీసం వాళ్ళైనా ఇది కరెక్ట్ కాదు, మా వాళ్ళు ఇబ్బంది పెట్టారు అని ఒక మాట అంటే మీ ఇష్టం వచ్చిన పరికి మేము ఒప్పుకుంటాం. నాకు తెలిసి మీకు సమాచారం తప్పుడు సమాచారమైన లోకల్ లీడర్లు ఇచ్చి ఉండాలి. మరి తప్పుడు సమాచారం ఇవ్వకుండా మీరే ఇదంతా పులుముకొని మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా అది మేము ఏం చేయలేమండి, అది మా కర్మ. ఇంక ఇలాంటి సిచ్యువేషన్ని ఇలాంటి తప్పుడుగా మలిసి రాంగ్గా జనాల్లో పంపించాలనుకుంటే మీది బుద్ధిపరపాటు. వీడి గురించి మీ కార్యకర్త ఎంత ప్రబుద్ధుడో, ఎంత మంచోడో, వీడి ప్రవర్తన ఎలాంటిదో ఆ ఏరియా వాళ్ళు అందరికీ తెలుసు. మీ వీడియోలు చూసి నవ్వుకుంటున్నారు అక్కడ, ఆహా ఎలాంటి వాడి గురించి అని. మరి ఎక్కడండి రాత్రి వెళ్ళిపోయి మళ్ళీ తాగేసి ఆమలతల్లి గుళ్ళో పడుకున్నప్పుడు కూడా మీ నాయకుడు, ఎంత పెద్ద నాయకుడిని ఎవడో పరామర్శించలేదండి. పొద్దుటెళ్ళి సావధానంగా మళ్ళీ మీరు పంపించిన తర్వాత, లోకల్ లీడర్లు వెళ్ళిన తర్వాత ఓ ప్లాన్ చేసి అక్కడి నుంచి మొదలెట్టారు. మరి అప్పుడు దాకా నొప్పులు ఎక్కడ పోయండి? మరి ఆ తర్వాత మీరు హాస్పిటల్, మరి రాత్రి వెళ్ళాలి కదా, దెబ్బలుంటే రాత్రి వెళ్ళాలి కదా హాస్పిటల్కి. రాత్రి వెళ్ళలేదు, ఆగి ఇంటికి పోయాడు. కొత్త చరిత్ర. వేములపూడి వాళ్ళు బాగా తెలుసును మీ నాయకులకి. ఎప్పుడు కూడా డమ్మీ కేసులు ఎట్టించడం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మార్చి చెప్పడం వాళ్ళకి అలవాటే. అంచేత ఆ తర్వాత చరిత్ర అంతా మార్చారు. అదంతా బాగానే జరిగింది. ఇది సరిదిద్దుకోండి. ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేసి జనంలోకి వెళ్ళాలనుకోవడం తప్పు. అలాగైతే రోజు మేము ఏదో స్టేట్మెంట్లు ఇస్తానే ఉంటాం. ఓ మంచి మార్గాన్ని, మంచి సబ్జెక్ట్ని పట్టుకొని, జనానికి ఏమన్నా ఇబ్బంది వస్తున్న సబ్జెక్ట్ ఏమైనా ఉంటే పట్టుకొని వెళ్ళండి, మంచి అంటారు. ఇలాంటి సబ్జెక్ట్ పట్టుకొని వెళ్తే జనం కాదు. ఇప్పుడు ఈయన్ని మీరు తీసుకుని నాయకుడు అంటుంటే మీరు అనేసుకుంటే సరిపోదు కదా, అక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదా. అంటే మా మీద బురద చల్లడానికి నాయకుని చేసేసి పోలీసుల్లో ఇబ్బంది పెట్టేసి, అసలు ఆ పోలీసులు కరెక్ట్గా ఇది పనిష్మెంట్ ఇచ్చుంటే ఈ కేసు కట్టి పంపించాలా, నేను వదిలేయడమే పొరపాటు. దాన్ని మీరు హాస్పిటల్లోకి వెళ్ళి లైవ్లు, టీవీ కెమెరాలు, ఇది కరెక్ట్ కాదండి. మరోసారి ఆలోచించుకోండి. తప్పుడు ప్రసారాలు చేయడం మానుకోండి. కరెక్ట్ అయిన సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి.
మీరు చాలా జరిగినాయి మరి దాచేసుకుంటున్నారు. అది జరిగినాయన్ని ఇలాగ చెప్పేస్తే బాగుండు. అవి చెప్పట్లేదు. అవి చేత మీ నాయకులు మరోసారి నా విన్నపం ప్రజలకి ప్రజలందరూ గమనించాలి. వీళ్ళు ఏది కూడా ఇలాంటి తప్పుడు ప్రసారాలతో జనంలో తీసుకెళ్లాలని చూస్తున్నారు. వీళ్ళందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఉన్న ఏ ఒక్క పర్సన్ అయినా వీళ్ళు తప్ప, ఇప్పుడు ఈ కెమెరాలో ఉన్న వాళ్ళు తప్ప, అక్కడ ఉన్న పాస్బుక్ల్లో ఏ ఒక్క పర్సన్ అయినా ఇతన్ని తప్పుడుగా మాట్లాడలేదు, ఇతను పోలీసులు తీసుకెళ్ళడం తప్పు, తెలుగుదేశం నాయకులు పంపించారు అని ఒక్కడు మాట్లాడినా మీ ఇష్టం వచ్చిన పనికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ ఒకసారి తెలియజేసుకుంటూ ఇలాంటివి మానుకోవాలని ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేయలేదు, చేయకపోయినా మళ్ళీ మీ మీ పని మీరు చేస్తున్నారు. ఇప్పటికైనా మారాలని అందరికీ నమస్కారం తెలియకుంటూ సెలవు తీసుకుంటున్నాను.